ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక చక్కని పుస్తకావిష్కరణ. పేరు గసాల్. రచయిత మనందరికీ తెలిసిన అక్షర యోధుడు. జర్నలిజంని, అక్షరాన్ని ఆరాధించేవాడు, ప్రేమించేవాడు, ఆస్వాదించేవాడు. నిరంతరం తన ఏ యుక్త వయసులోనైతే అక్షరాన్ని ప్రేమించాడో, జర్నలిజంని ఆరాధించాడో, ఆ జర్నలిజంనే తన జీవన శైలిగా మార్చుకున్న ఒక చక్కని కలం యోధుడు ఆనందాచారి గారు. ఒక్కసారి మనందరి కరతాళ మధ్య ఆనందాచారి గారి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మోహన్కి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి, ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ వేముల శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, నమస్సులు తెలియజేస్తున్నా. నాకు చాలా కాలం నుంచి కూడా, దాదాపు కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ ఇద్దరు చాలా చిరపరిచితులు. ఉస్మానియా యూనివర్సిటీలో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మాకు అన్న ఏనుగు నరసింహారెడ్డి అన్న మా సీనియరు, తర్వాత దాదాపు ఒకటే రూమ్లో ఉన్నాం, ఈవెన్ హాస్టల్లో. సో అలా ఆత్మీయత అన్నతో ఉన్నది. అలాగే వేముల శ్రీనివాసులు గారు చాలామందికి, వరంగల్ నుంచి వచ్చిన చాలామందికి గ్రూప్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఎవరంటే మా అందరికీ, నాతో సహా. అలాగే మాకు ఇంకొక మిత్రుడు ఉండేవాడు సంజీవ్ అని. సో తను ఇప్పుడు లేడు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, ఆయన అనివార్య కారణాల వల్ల జరిగిపోయాడు. సో అలాంటి మా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఎవరు అంటే వేముల శ్రీనివాసులు గారు. సో అంటే ఆయన కూడా చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి అక్షరాన్ని నమ్ముకొని, నాలెడ్జ్ని నమ్ముకొని వచ్చినవాడు. సో అలాంటి ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఈ వేదిక మీద ఇక్కడ వారితో నేను ఉండడం నాకు సంతోషంగా భావిస్తూ, అన్న మీకు నమస్కారం. అలాగే సార్ శ్రీనివాసులు సార్, మీకు కూడా నమస్కారం సార్. అలాగే బాలాచారి గారు, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారికి, మూబా శ్రీనివాసరావు గారు ఖమ్మం ప్రాంతంలో ఒక అత్యంత అద్భుతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా తనదైన ముద్రని, ముఖ్యంగా సాహిత్యపరంగా, కవిత్వపరంగా తనదైన ముద్రను వేసినటువంటి మంచి కవి మూవా శ్రీనివాసరావు గారు. అలాగే నస్రీన్ ఖాన్ గారు, అలాగే మిగతా పెద్దలు అందరూ ఉన్నారు. సీతారాం గారు సన్ ఆఫ్ మాణిక్యం కాలం నుంచి ఆర్ట్స్ కాలేజీలో వారు ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు నేను వెళ్ళి పర్సనల్గా కలిసి, సార్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ ఫర్ ఎ మూమెంట్ అంటే, పాపం ఆయన పరిగెత్తే హడావిల్లో ఉండి కూడా నాతో పాటు నడుస్తూ కవిత్వం గురించి, సాహిత్యం గురించి మాట్లాడుకొని చాలా విషయాలు చర్చ చేసిన, అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే అనురాగం ఉన్నటువంటి వ్యక్తి సీతారాం. అలాగే ఇక్కడ సామిడి జగన్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత చమన్ సింగ్ గారు ఉన్నారు, కందుకూరి శ్రీరాములు గారు ఉన్నారు, తిరునగర్ దేవకీదేవి గారు ఉన్నారు, నాలేశ్వరం శంకరం గారు, నస్రీన్, రూప్ కుమార్ డబ్బికార్, ఇంకా చాలామంది సాహితీవేత్తలు, రచయితలు అందరూ కొలువైన ఈ సందర్భంలో ఒక చక్కని పుస్తకావిష్కరణ, దట్టు కథా పుస్తకావిష్కరణ జరగడం సంతోషంగా భావిస్తూ, దీనికి కారణమై మనందరినీ ఇక్కడ ఈ గూటిలోకి, ఈ చిత్రం దిగువకి తీసుకొచ్చిన ఆనందాచారి గారికి మరొక్కసారి మనందరి కరతాళ మధ్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కథ, భాష పుట్టినప్పటి నుంచి అత్యంత ప్రాచీనమైన ప్రక్రియ అంటూ ఉంటే అది కథే. కవిత్వం రావడానికి ఇంకా చాలా టైం పట్టింది, ఎందుకంటే దాంట్లో చాలా ఉన్నాయి, చాలా కొంచెం పాండిత్యం అవసరం, భాషా పరిజ్ఞానం అవసరం, ఇంకా చాలా చాలా అవసరాలు ఉన్నాయి దానికి. అండ్ ద పీపుల్ హూ ఆర్ ఎక్సెల్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ పర్టికులర్ క్రాఫ్ట్, దే ఓన్లీ బికమ్ ద పోయట్స్. బట్ కథకి మాత్రం ఏమీ అక్కర్లేదు, దానికి పాండిత్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, కేవలం క్రియేటివిటీ ఉంటే చాలు. ప్రతి మనిషి సోషల్ యానిమల్ మాత్రమే కాదు, క్రియేటివ్ యానిమల్ కూడా. సో అందుకని తనదైన స్థాయిలో, తనదైన ప్రపంచాన్ని తనదైన కోణంలోంచి విశ్లేషించే క్రమంలో క్యారెక్టర్ని సృష్టిస్తాడు, ఒక లోకాన్నే సృష్టిస్తాడు. అలా మొట్టమొదటిసారిగా మానవుడికి ఉణగూడిన ఒక అత్యంత అద్భుతమైన సృజనాత్మక ప్రక్రియ అంటూ ఉంటే అది ఖచ్చితంగా కథ మాత్రమే, కథ మాత్రమే.
ఎందుకంటే కథ చెప్పడమే, ఎందుకంటే తనకు జరిగిన సంఘటనలని అనుభవాలని తన తోటి వాళ్ళతో వ్యక్తీకరించుకోవడానికి కథ మాత్రమే ఒక సాధనంగా మిగిలిపోయింది అనేది నోమ్ చామ్స్కీ లాంటి వాళ్ళందరూ కూడా సైకోలింగ్విస్టిక్స్ కానీ మిగతా ఆంథ్రోపాలజికల్ సైన్సెస్లో కానీ వాళ్ళందరూ చెప్పిన విషయం. ఎందుకంటే మౌఖిక రూపంలో చెప్పాల్సిన అంశం. ఒక సంఘటన జరిగింది, ఒక క్రూర మృగం తనకు ఎదురైంది, లేదా క్రూర మృగాన్ని తను జయించాడు. తను జయిస్తున్న క్రమంలో తనలాంటి సాటి మానవుడు ఒకరు వచ్చి తనకి హెల్ప్ చేశాడు. సో ఈ హెల్ప్ చేసిన ప్రాసెస్ని అంతా మరొక మనిషికి వ్యక్తీకరించాలి. ఆ వ్యక్తీకరించకంలో ఇంకా పూర్తిగా భాష అనేది రూపాంతరం చెందని సమయంలో సైతం సైగల ద్వారా, సంజ్ఞల ద్వారా, లేదా తనకు తెలిసిన ఆ ధ్వనుల ద్వారా చెబుతూ వచ్చిన తొట్టతొలి ప్రక్రియ భావాలను వ్యక్తీకరించడానికి మానవుడికి అనువుగా నిలిచిన తొట్టతొలి ప్రక్రియ కథా ప్రక్రియ. సరే, కథ అనేది ఇక ఫార్మల్గా వచ్చిన తర్వాత దాంట్లో చాలా చాలా మార్గాలు, చాలా చాలా గమనాలు, చాలా చాలా మార్పులు వచ్చాయి. తెలుగు సాహిత్యం విషయానికి వస్తే, అంటే ప్రపంచంలో మొత్తం చూసుకుంటే కూడా గ్రీకు సాహిత్యంలో మనకు ఈలియడు, ఒడిస్సీ, హోమర్లు వాళ్ళ నుంచి మొదలుకొని మన దగ్గర రామాయణం, మహాభారతం కూడా పెద్ద కథలు, అవి దీర్ఘ కథలు. అది చూస్తే కావ్యాలు, ఇతిహాసాలుగా అనిపించినప్పటికీ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ స్టోరీస్ ఆఫ్ దైర్ ఓన్ టైమ్స్. దే ఆర్ ది లాంగెస్ట్ స్టోరీస్. సో ఆ లాంగెస్ట్ స్టోరీస్లో కథలు, ఉపకథలు, క్యారెక్టర్సు, వివిధ క్యారెక్టర్సు, మొదటి క్యారెక్టర్కి మరొక క్యారెక్టర్కి లింకులు, ఇవన్నీ జరుగుతూ వచ్చి చివరికి మనకున్న ఆధునిక యుగంలో, మనకున్న వేగవంతమైన జీవన ప్రపంచంలో ఒక సంక్షిప్త కథలు, క్లుప్తమైన కథలు, కథానికలు ఇలా రూపాంతరం చెందిన సందర్భంలో తెలుగు కథ మొదలు ఎక్కడా అన్నదని పెద్ద ప్రశ్న. ఆ పెద్ద ప్రశ్నకు తొట్టతొలి కథ దిద్దుబాటు అనేది మనోళ్ళందరూ లాక్షణికులు కానీ, చారిత్రకులు కానీ, సాహిత్యవేత్తలందరూ కానీ స్పష్టంగా నిర్ధారించి చెప్పిన తర్వాత ఒక ప్రశ్న మొదలైంది. ఇదే మొదటి కథ, దిద్దుబాటు అనేది మొదటి కథన తెలుగులో, అంటే కథా లక్షణాలతో కూడిన మొదటి కథన అన్నప్పుడు కథా లక్షణాలు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఒక జీవితంలోని ఏదో ఒక పార్శ్వాన్ని వ్యక్తీకరించగలిగిన అంశాన్ని చెప్పగలిగేది కథ. ఒకటి, కొన్ని సన్నివేశాలు ఉండాలి, కొన్ని పాత్రలు ఉండాలి, ఆ పాత్రల మధ్య ఏకసూత్రత ఉండాలి. ఆ గమనం అంతా కూడా ఏకసూత్రతో పాటు లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక సందేశమో, జీవన గమనానికి సంబంధించిన ఒక నీతియో ఏదో ఒకటి ఉండాలి. ఒక నాలెడ్జ్, సంథింగ్ రివిలేషన్ ఒకటి ఉండాలి. అది ఉన్నది, ఇలాంటి లక్షణాలు ఉన్నది కథ అనేది నిర్ధారణ. సో ఈ నేపథ్యంలో ఆ లక్షణాలతో కూడిన కథ ఏంటంటే దిద్దుబాటు అనేది మోడర్న్ టైమ్స్లో మనం చెప్పుకుంటూ వచ్చినాం. 1911 అనేది నిర్ధారణ అయిన సత్యం. కానీ తర్వాత జరిగిన పరిశోధనలు, ముఖ్యంగా హియర్ తెలంగాణ స్టాండ్స్ ఎట్ టాల్. ఎట్లా అంటే టాల్గా నిలబడుతుంది, ఉన్నతంగా నిలబడేది. ఎక్కడంటే నన్నయ్య కంటే ముందు తెలుగులో సాహిత్యం పుట్టింది, కవిత్వం వచ్చిందని పంపన 9వ శతాబ్దంలోనే ఏ విధంగా అయితే నిరూపించబడిందో, అలాగే కథ విషయంలో కూడా అంతకంటే ముందే 1911 కంటే ముందే 1901లోనే బండారు అచ్చమాంబ, ధనత్రయోదశి లాంటి ఎన్నో కథల్ని కథా లక్షణాలతో, కథా గమనాలతో రాసిందనేది కూడా సత్యమైంది. సో ఇలాంటి తెలంగాణ కంట్రిబ్యూషన్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ మాండలికంలో, తెలంగాణ భాషలో చక్కని కథలు రాసిన వాళ్ళు, అద్భుతమైన కథలు రాసిన వారు, ఇక్కడి జీవనాన్ని, ఇక్కడి జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాసిన వాళ్ళు కూడా వచ్చింది. చాలామంది పరంపర ఉంది. తుమ్మటి రఘోత్తమరెడ్డి గారు కావచ్చు, అల్లం రాజయ్య గారు కావచ్చు, సాహు గారు కావచ్చు, ఇలా ఒక పెద్ద పరంపర, ఒక అద్భుతమైన వాక్య విన్యాసం ఉంది. సో ఆ పరంపరలో ఈరోజు మన ముందు వచ్చిన ఒక చక్కని కథా సంకలనం గసాల్. గసాల్లో సార్ ఇప్పుడు ఆనందాచారి గారు తన జీవితాన్ని చూశారు. ఎంతో చాలా మౌనంగా ఉంటారు. నేను ఎప్పుడు గమనిస్తుంటాను, చాలా ప్రశాంతంగా ఉంటారు, ప్రసన్నంగా ఉంటారు. ఎక్కడ తను సంచలించినట్టుగా ఉండదు. కానీ ఆయన మనస్సులో మాత్రం జరుగుతున్న సంచలనానికి, ఆయన హృదయంలో జరుగుతున్న వేదనకి, ఆయన గుండె దుఃఖిస్తున్న తీరుకి ఈ మొత్తం 14 కథలు అద్దం పడతాయి. పైకి చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటారు సార్. ఎప్పుడు చూసినా కూడా ఆ కళ్ళద్దాల్లోంచి ఆ ప్రసన్నత, ప్రశాంతత, చాలా అంటే ఒక స్థిమితత్వం కనిపిస్తుంది, స్థిరత్వం కనిపిస్తుంది. కానీ ఆయన గుండెల్లో వెల్లువెత్తుతున్న దుఃఖం అంతా బాధల పట్ల, కష్టాల పట్ల, కన్నీళ్ల పట్ల, సమస్యల పట్ల, సవాళ్ళ పట్ల, ఎదురవుతున్న సంఘర్షణల పట్ల, మనం ఉంటున్న జీవన విధానంలోని సంఘర్షణ వల్ల, వైవిధ్యతల వల్ల, వీటన్నింటిలోని ఆ లోతైనతనాన్ని, ఆ ఒక హాలోనెస్ని, ఆ హాలోనెస్ని అన్నీ కూడా ఈ 14 కథల రూపంలో మనకు ఇక్కడ చక్కగా ఆవిష్కరించారు.
నిజంగా చెప్పాలంటే నాకైతే ఇక్కడ దీంట్లో ఒక్కొక్క జీవితపు దుఃఖం, ఆ జీవితపు లోతు అన్వేషణలో మనిషికి ఎదురయ్యే ఆ హాలోనెస్, ఒక ఖాళీ, ఒక శూన్యత, ఆ శూన్యతని పూడ్చలేని తనంలోంచి వచ్చిన నిస్సహాయత, ఆ నిస్సహాయతలోంచి వచ్చిన ఆక్రందన, ఆ ఆక్రందనలోంచి వచ్చిన ఆక్రోశంలోంచి వచ్చిన ఒక విసుగు, ఆ విసుగులోంచి వచ్చిన ఒక డిప్రెషన్ అనుకోండి. ఇవన్నీ కూడా అంటే ఒక సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ లోంచి పుట్టిన ఒక సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ అంతా ఈ కథలన్నింటిలో కనిపిస్తుంది. సో అందుకే ఇది హ్యూమన్ డాక్యుమెంట్. రాదర్ ఐ కెన్ టెల్ ఇట్ యాజ్ ఇక్కడ వేర్వేరు క్యారెక్టర్స్ ఉండొచ్చు, వేర్వేరు క్యారెక్టర్స్లో మనకు కనిపించవచ్చు. హిందూ సీతా హమారా చూడండి, మనకి ఇక్కడ రాసిన అద్భుతమైన ఒక జాతీయ గీతపు లైన్ని తీసుకొని దాంట్లో ఉండే అంశాలన్నిటినీ చెప్పుకుంటూ వచ్చేసి మనకుండే ఒక సంఘర్షణని ఒక నేపథ్యంలోంచి, మనం చూసిన కళలోంచి, మనం చూసిన జీవితంలోంచి ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతి అంశములు కూడా ముఖ్యంగా నాకు ఇవి చూడగానే ఫస్ట్ ఆకట్టుకునే ఏంటంటే టైటిల్స్ చాలా బాగున్నాయి సార్. అంటే కథా శీర్షిక అనేది కథ యొక్క ఆత్మని మొత్తం పట్టివ్వగలిగిన ఒక అద్భుతమైన వాక్యం అది. సో టైటిల్ ఈజ్ మొత్తం టోటల్ థీమ్ని చెప్పగలిగినట్టు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు ఇక్కడ కూడా కథల పేర్లు కూడా ఎంత బాగున్నాయంటే గసాల్ ఒకటి, లక్ష్మి ఒకటి, చెత్తను పారేయాలి. అంటే తెలిసిపోతుంది మనకు అది టైటిల్తోనే దాంట్లో ఏం కథ చెప్పదలుచుకున్నాడు. ఇప్పుడు పంచతంత్ర కథల్లో ఉండే ఆ మిత్రలాభం, మిత్రభేదం లోని అంశాలు ఎట్లయితే చూడగానే పైన టైటిల్ చూడగానే ఏ విధంగా అర్థమవుతాయో, అంటే ఇక్కడ చందమామ కథల్లాగా ఒక సరళత, సింప్లిసిటీ అండ్ సెన్సిటివిటీని కూడిన కథా శీర్షికలు నాకు చాలా బాగా అనిపించాయి. రాణి జీవన గమనం, ఆకాశం మారలే, దృశ్యము మారలే. అంటే మీకు అర్థమైపోయింది లాస్ట్లో కంక్లూడింగ్ కథల నేపథ్యంలో, ఒక సన్నివేశాల నేపథ్యంలో, క్యారెక్టర్స్ నేపథ్యంలో ఏం చెబుతాడు, ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం జరిగింది అనే ఒక సూత్రం, అంతఃసూత్రం కావచ్చు, అంతిమ సూత్రం కావచ్చు, మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక్కడ ప్రతిస్పందన, లక్ష్మీబాయి స్మారక సిమెంటు బల్ల, బతుకు బురక, ఆచుకి లేని హత్య, చెత్తోడు, గూడు, హిందూ సీతాహమర, ఊర్వశి, కరుణ దొరకలేదు. చూడండి, ఇవన్నీ దొరకనితనం. మనం అన్వేషణ చేస్తున్న ఒక మనిషి నిరంతర ఒక సెర్చ్కి, ఆ క్వెస్ట్కి సమాధానాలను వెతికే ప్రయత్నాలు చేశాయి. సమాధానం దొరకలేదు, దొరకొద్దు కూడా. దొరికిన చోట కథ అంతమవుతుంది. ఎక్కడైతే అసంపూర్ణత ఉంటుందో, ఎక్కడైతే ఇన్కంప్లీట్నెస్ ఉంటుందో, ఎక్కడైతే ఆ శూన్యత ఉంటుందో, ఆ శూన్యతని భర్తీ చేసే దిశగా మానవుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త సృష్టిని, కొత్త సృజనని, కొత్త సాహిత్యాన్ని సృష్టిస్తూ వస్తున్నాడు. సో అలాంటి ఒక అసంపూర్ణత నుంచి మొదలెట్టి అసంపూర్ణతతో ముగించి అసంపూర్ణత దిశగా మనల్ని నడిపిస్తూ ఆ అసంపూర్ణత తాలూకు అంశాలని మనలో మిగులుస్తూ మనల్ని అసంపూర్ణతని నింపే విధంగా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకతని, ఆలోచనని రేకెత్తించగలిగిన ఈ గసాల్ కథల సంకలనాన్ని ఈరోజు ఆవిష్కరించే అవకాశంలో నేను కూడా భాగస్వామిని అయ్యే అవకాశాన్ని నాకు కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి గసాల్ మరికొన్ని కథల రూపంలో మన ముందుకు వచ్చిన ఆనందాచారి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గసాల్ కథ మొదట ముల్కనూరు ప్రజా గ్రంథాలయం వారి కథల పోటీలో ప్రథమ స్థానాన్ని పొందడం, ప్రథమ బహుమతిని కైవసం చేసుకోవడం దానికి చాలా అంటే తలమానికంగా నిలిచిందని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, నమస్తులు. కథ యొక్క నేపథ్యాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఆనందాచారి గారు ఏ దృక్పథంతో అయితే కథలు రాశారనే విషయాన్ని తెలియజేస్తూ అన్న చాలా వివరంగా మాట్లాడారు. మామూలు కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పుడు